అందరికీ నమస్కారం। ఈ రోజు చిట్యాల ఐలమ్మ ప్రజా సంక్షేమ సంఘం నా రజక సోదరులందరి సమక్షంలో జరగడం, దీనికి పెద్దలు అందరూ రావడం నాకు చాలా సంతోషకరంగా ఉన్నది। ఇట్టి కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసినందుకు నా రజక బంధువులందరికీ కృతజ్ఞతలు పేరు పేరున తెలియజేసుకుంటున్నాను। అలాగే ఈ సెప్టెంబర్ లో అమ్మ యొక్క వర్ధంతి జయంతి ఉంది। గత ప్రభుత్వం అమ్మ యొక్క జయంతిని అధికారికంగా ప్రకటించింది। ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వము ఐలమ్మ యొక్క విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద ఏర్పాటు చేస్తామని మనకు హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు। తొందరలో అట్టి కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని మేము ఆకాంక్షిస్తున్నాము। మా రజక బంధువులందరి తరపున నేను చిట్యాల ఐలమ్మ ముని మనవరాలుగా కోరుకుంటున్నాను। ఈరోజు రాష్ట్ర రాజధాని అయినటువంటి హైదరాబాద్ లోని సుందర విజ్ఞాన కేంద్రంలో చిట్యాల ఐలమ్మ ప్రజా సంఘం ఆవిర్భావ సదస్సు ఏర్పడడం జరిగింది। దానికి మా మేడం అయినటువంటి చిట్యాల శ్వేత గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది। కాబట్టి దీనికి వక్తలు చాలా మేధావి వర్గాలు చాలా మంది వచ్చి దీనికి వారిని ప్రసంగించడం జరిగింది। మా ప్రధాన డిమాండ్ ఏంటంటే చిట్యాల ఐలమ్మ యొక్క ఈ జయంతిలోపే 26 జయంతి ఉంది కాబట్టి ఆ జయంతిలోపే చిట్యాల ఐలమ్మ యొక్క విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పెట్టాలని కోరుకుంటున్నాము। చేసుకుంటే మీకు భవిష్యత్తు ఉంటుంది, మీకు కూడా సంతోషంగా ఉంటాం। కానీ ఒకవేళ జరగకపోతే భవిష్యత్తు ఉద్యమానికి జిల్లాల వారీగా ఉద్యమాన్ని శ్రీకారం చుట్టడానికి అవకాశం ఉంది। కాబట్టి మీకు ఒకటే మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, 20 లోపల ఫౌండేషన్ చేయడం కాదు విగ్రహం పెట్టాలని మేము కోరుతున్నాము। అదేవిధంగా మా రజక జాతికి డిమాండ్ అయినటువంటి ఏదైతే గతంలో ఫెడరేషన్ ఉంది ఆ ఫెడరేషన్ చైర్మన్ నియామకాలు, అదేవిధంగా మా రజక జాతికి కూడా సకల సామాజిక రంగంలో పెద్ద పెట్టేస్తారని ఆశిస్తున్నాము। ప్రధానంగా ఈ గతంలో కేసీఆర్ గారు ఏం చేశారంటే సీఎం గా ఉండి మా వాసన ఫెడరేషన్ దానికి మొత్తం తొక్కే అణిచివేసింది। కాబట్టి ఖచ్చితంగా ఈ సీఎం గారు ఈ యొక్క ఫెడరేషన్ చైర్మన్ నియమించి మాకు న్యాయం డిమాండ్ చేస్తారని న్యాయం చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నా రజక జాతి తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులందరికీ పేరు పేరున జై భీమ్ జై పూలే। అందరికి నమస్కారం। ఈరోజు ఇక్కడ ఐలమ్మ మీటింగ్ జరుపుకోవడం ఎంతో గర్వకారం ఉంది। ఈ గర్వకారము ఐలమ్మ మీటింగ్ జరుపుకోవడం చాలా సంతోషము। మాకు ఒకటే ఒక చిన్న కోరిక, ఏ ప్రభుత్వం వచ్చినా మేము అడిగేది ఒకటే అడుగుతున్నాము, మాకు లోయ ట్యాంక్ బండ్ మీద ఐలమ్మ విగ్రహం పెట్టేదాకా మేము పోరాడతామని చెప్పేసి అంతముందు తెలంగాణ గవర్నమెంట్ కు అదే సవాల్ ఇస్తున్నాం। ఇప్పుడునే ప్రజెంట్ కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా మేము ఒకటే అంటున్నాము, మాకు ఏ గవర్నమెంట్ వచ్చినా మాకేం న్యాయం జరుగుతలేదు, మా ఐలమ్మ విగ్రహం ట్యాంక్ బండ్ మీద పెట్టేదాకా మేము ఎక్కడికైనా పోరాడదామని చెప్పేసి మా ఒక చిన్న నియమం। చిట్యాల ఐలమ్మ ప్రజా సంక్షేమ సంఘం తరఫున ట్యాంక్ బండ్ పై విగ్రహం పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం। ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజధాని అయినటువంటి హైదరాబాద్ నగరంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో చిట్యాల ఐలమ్మ ప్రజా సంక్షేమ సంఘం ఆవిర్భావం, అలాగే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం ట్యాంక్ బండిపై తక్షణమే ఐలమ్మ విగ్రహం ఏర్పాటు చేయాలి। అంతేపాటు రజకులకి ఇంకా సంక్షేమ పథకాలు ఎన్నో అందించాలి, రజకులకు తగిన న్యాయం జరగాలి। ఇంతవారికి కూడా గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మళ్ళీ తెలంగాణ వచ్చి 10 ఏళ్ళైనా రజకులకి మాత్రం ఎక్కడ ఏ గ్రామంలో ఏ నగరంలో కూడా ఎవరికి న్యాయం జరగలేదు। రజక స్టూడెంట్స్ కి సపరేట్ గా ఒక హాస్టల్ వసతి కల్పించాలి। అంతేపాటు విద్యార్థులకు స్టైపెండ్లు పాటు మాకు ఏమైనా నోటిఫికేషన్లు పడ్డా కూడా రాసుకోవాలంటే మాకు అధిక ఫీజు ఉంటుంది, అది కూడా మీరు దృష్టిలో ఉంచుకొని ఆ రజక విద్యార్థులకు మళ్ళా ఉద్యోగస్తులకు అందరికీ కూడా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం। జై రజక।